నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కర్కాటక రాశి అక్టోబర్ మాసంలో చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా గిరి ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది. వీరికి శుక్రుడు కొంత యోగ్యతంగా ఉండడం వల్ల కొంత శుభవార్తలు వినడం, విందు వినోదాల్లో పాల్గొనడం, అలాగే కుటుంబంలో శుభకార్య చర్చలు జరగడం, ఇట్లాంటి మంచి అనుకూలమైన పనులు జరగడం, బంగారం కొనుగోలు, ఇలాంటి అనుకూలమైన పనులు ఎక్కువగా వినోదమైన ఉల్లాసంగా గడుస్తుంది. కొంతవరకు ఈ మాసం రావాల్సిన బాకీలు కొంత వసూలవుతాయి. అయితే ఈ రాశి వారికి చెప్పదగినది ఏంటంటే వీరు ఆర్థికంగా చాలా 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 ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఆర్థికంగా ఎంత ఖర్చు పెట్టినా సరిపోదు. విలాసాలకై, లగ్జరీలకై ఈ మాసం వీరు ఎక్కువగా ఖర్చు పెడతారు. అది బంగారం కొనుగోలు కావచ్చు, వస్త్రాలు కానీ, వాహనాలు కానివ్వండి, వినోదాలకి, విందులకి కానివ్వండి. ఈ మాసం వీరు అధికంగా ధనం వ్యయం చేయడంతో వీరికి ఆదాయం కంటే మించిన ఖర్చులు ఏర్పడతాయి. అయితే ఇంట్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి గృహ మరమ్మతుల కోసం, విద్యార్థుల చదువు కోసం, వివాహాది ప్రయత్నాలకు, పిల్లల వివాహం కోసం కూడా కొంత ధనం ఖర్చు అయిపోతుంది. వీరికి ఈ మాసం రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. భూముల క్రయ విక్రయాల వల్ల లాభాలు ఉంటాయి. రైతులకు కూడా కొంత లాభకరంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఈ మాసం ప్రథమార్థంలో బాగుంటుంది. అంటే 15 అక్టోబర్ వరకు బాగుంటుంది. క్రమేణా ఆ తర్వాత కొంత మందగిస్తుంది వ్యాపారం. కొత్త వ్యాపారాలకి ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్టులు కాకుండా చిన్న వ్యాపారాలతో ప్రారంభించాలి. అలాగే ఉద్యోగస్తులకు కూడా కొంత సంఘర్షణ సమయం, కాస్త మరింత పట్టుదలతో, మరింత ఉత్సాహంతో, మరింత సహనంతో ఇంటర్వ్యూలలో పాల్గొండి ఈ విజయాన్ని సాధిస్తారు ఖచ్చితంగా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నేను